నేను ఒక విషయం అడుగుతా ఉన్నా. 40 ఏళ్ల రాజకీయ జీవితం నిజంగానే బట్టి గారిది an illustrious political career and nobody has any kind of disregard to your political career. మీ రాజకీయ జీవితం పట్ల ఎవరికి ఏ రకమైనటువంటి తప్పుడు అభిప్రాయాలు లేవు. we respect you. సేమ్ రెస్పెక్ట్ షుడ్ ఇట్ నాట్ బి ఎక్స్టెండెడ్ టు కేసీఆర్ గారండి? మీరు 40 ఏళ్ల రాజకీయ జీవితం, మచ్చలేని జీవితాలు, మీకు మాట మకుటం లేని మహారాజులుగా ఉండాలా, మీకు గౌరవాలు ఉండాలా. మరి అదే గౌరవం కేసీఆర్ గారికి కూడా ఉండాలి కదా. పొద్దున్న లేస్తే మీ ముఖ్యమంత్రి గారు, మీ ముఖ్యమంత్రి స్పాన్సర్డ్ మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ఛానల్స్ పరిగెట్టుకొని వాళ్ళ గాంధీభవన్ వేదికగా విచ్చలవిడిగా చిల్లరగా మల్లరగా దాదాపు 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అర్ధ శతాబ్దపు రాజకీయ జీవితం, ప్రజా జీవితము, తెలంగాణ ఉద్యమ సాధకుడు, వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన, కేంద్ర మంత్రిగా పనిచేసినట్టు ఒక మహానుభావుడు కేసీఆర్ గారు నోటికి ఏది పడితే అది మాట్లాడతారా? వెన్ యు ఆర్ డిమాండింగ్ టు బి రెస్పెక్టెడ్, సేమ్ రెస్పెక్ట్ కేసీఆర్ గారికి ఇవ్వాల్సిన అవసరం లేదా? మీ 40 ఏళ్ల జీవితమేమో జీవితం, కానీ అర్ధ శతాబ్దపు త్యాగం కేసీఆర్ గారిది త్యాగం కాదా, పోరాటం కాదా? ఇది హిపోక్రసీ కాదా అని చెప్పని ఇవాళ అడుగుతా ఉన్నాం. మీ ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మీ మంత్రివర్గ సభ్యులు మాట్లాడతారు, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది కేసీఆర్ గారిని మాట్లాడుతున్నారు. నియంత్రించండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలంటే ఇది కేవలం పొలిటికల్గా విమర్శ కోసం చెప్పేది కాదు. ఇఫ్ యూ వాంట్ టు బి రెస్పెక్టెడ్, యూ షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్. నిన్ను గౌరవించాలంటే నువ్వు ఎదుటోని కూడా గౌరవించాలా. గౌరవాలు, సభ్యత, సంస్కారం, సంప్రదాయాలు సర్వనాశనం చేసి పడేసినారు. 2 ఏళ్లుగా విచ్చలవిడిగా జీసస్ క్రైస్ట్ అన్న ఒకరోజు క్రూసిఫై చేసినారు. రోజు క్రూసిఫికేషన్ కేసీఆర్ గారిని కొడుతూనే ఉన్నారు రాళ్ళు పెట్టి. పొద్దు మాపు రాత్రి పరిపాలన చేత కాకపోతే రాళ్ళు కొట్టు, సంపద రాకపోతే రాళ్ళు కొట్టు, స్కాములు చేసి ఎందుకు తప్పు చేసిండ్రు అని అడిగితే రాళ్ళు కొట్టు. రోజు జీసస్ క్రైస్ట్ను క్రూసిఫికేషన్ చేసినట్టుగా రోజు రాళ్ళు కొడుతున్నారు. మళ్ళీ మా 40 ఏళ్ల జీవితాన్ని మీరు గౌరవించరు. వీ రెస్పెక్ట్ యూ, బట్ ఆల్సో లెర్న్ టు రెస్పెక్ట్ అదర్. సార్, మీరు రెస్పెక్ట్ చేస్తుండొచ్చేమో, మీరు చెప్పండి మీ ముఖ్యమంత్రి కూడా. మీరు సీనియరే కదా పార్టీలో, నిర్ణయాలు వచ్చినాయి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి. ఆయనకు చెప్పరు మరి, అరే మీ పద్ధతి లేదు భయ, ఇది కాంగ్రెస్ కల్చర్ కాదు భయ, ఆయనకు తెలియదన్నా చెప్పండి మరి. మీరు చెప్పరు, మీకు గౌరవం కావాలంటారు. కానీ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి 50 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ చరిత్ర కలిగిన 70 సంవత్సరాల ఈ వయసు కలిగినటువంటి తండ్రి లాంటి పెద్ద మనిషిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊకుంటారు. ఇది ఎట్లయితుందండి? సోనియా గాంధీ గారిని అట్లే తిడితే ఊకుంటారా బీజేపీ వాళ్ళు ఢిల్లీలో? ఊకుంటారా? బొగ్గు స్కామ్ విషయంలో ఏందేందో చెప్పిండు బట్టి అన్న. తిమ్మిని బమ్మి చేసేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు. కానీ నిర్దిష్టంగా రేవంత్ రెడ్డి బావమర్ది కోసం ఈ స్కామ్ జరిగింది అని చెప్పలేకపోయినాడు. పరోక్షంగా ఒప్పుకున్నాడు స్కామ్ జరిగింది అని చెప్పని. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న బయటపెట్టినటువంటి ఒక సోలార్ పవర్ స్కామ్ విషయం కూడా హరీష్ రావు గారు ఇంకొక స్కామ్ బయటపెట్టిండు. రోజు స్కామ్. పరిపాలన చేయవా అంటే, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయవా అంటే దోపిడి మీద పడ్డారు కాబట్టి ఇంకో స్కామ్, సోలార్ పవర్ స్కామ్. దాని గురించి కూడా ఒక్క మాట మాట్లాడలే బట్టి విక్రమార్క గారు. ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశం చెప్పి నేను ముగించదలుచుకున్నా. పరిపాలన చేస్తున్నారా, పరాచకాలు ఆడుతున్నారా? దయచేసి ఈ కేబినెట్ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలా. దోపిడి కోసం, పారదర్శకమైనట్టుగా ప్రభుత్వం అని చెప్పని విచ్చలవిడి దోపిడి కోసమే మీరు గద్దెనెక్కి కూర్చున్నారా, గద్దెల లెక్క అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏది అవినీతేనా? తెలంగాణ రైజింగ్ అని చెప్పని ప్రజలను మభ్యపెడుతూ, మీడియాను మభ్యపెడుతూ ఇవాళ తెలంగాణ రైజింగ్ అని చెప్పని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నట్టు ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, మీ పాలన ఫాలింగ్, కేసీఆర్కు ఉన్నటువంటి ఒక ఫాలోయింగ్, అడ్మిరేషన్ రైజింగ్. మీ పాలన ఫాలింగ్ డౌన్, కేసీఆర్ పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమ, అభిమానం, ఇవాళ వారికి ఉన్నటువంటి ఒక ఫాలోయింగ్ మళ్ళీ రైజింగ్ అవుతూ ఉంది. దయచేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ చిల్లర మల్లర వేషాలు బంద్ చేయండి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ మీరేం గుత్తేదారులు కాదు, మీ ఇష్టం వచ్చినట్టు చలామణి చేయండి అని చెప్పని ప్రజలేం మీకు రాసియలా.
5 ఏళ్ళు మీరు ఒక తోటమాల లెక్క ప్రభుత్వాన్ని, ప్రజలను, రాష్ట్రాన్ని కాపాడమని చెప్పని, భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకెళ్ళమని చెప్పని అధికారం కట్టబెడితే గాదె కింద పందికొక్కు లెక్క దోచుకు తింటా ఉన్నారు. ఎక్కడ కమిషన్లు, ఎక్కడ టెండర్లు, స్కామ్లు, ఎక్కడ భూ స్కామ్లు, రియల్ ఎస్టేట్ దందాలు. అసలు పరిపాలనపై పట్టుందా? అసలు పరిపాలన చేస్తుందా మీకు? తుగ్లక్గాళ్ళ రాజ్యం ఉన్నది ఇది. సిట్ సెకండ్ సిట్ 2 సీట్లు వేసినారు. ఒకటే కేసుకు 2 సీట్లు. దేశంలో ఎవడే ఎక్కిపోవచ్చండి. మీరు 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 కొంచెం రీసెర్చ్ చేయరన్నా. మీరు కొంచెం బాగా రాకేష్ గారు, మీరంతా శ్రీనివాస్ గారు, మీరంతా బ్రిలియంట్ జర్నలిస్టులు కదా, కొంచెం రీసెర్చ్ చేయరు. దేశంలో ఎక్కడన్నా ఒక అంశం పట్ల, ఒక కేసు పట్ల, ఒక ఎలిగేషన్ పట్ల 2 సిట్స్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్ అని ఉంటే చూపెట్టరు నాకు. మళ్ళీ కొండంత రాగం తీసి ఏదో కొండందో వెల్కన్ పట్టినట్టుగా 2 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ఏంది కథ అంటే ఏం లేదు. ఉట్టి బదనాం చేయడానికి, బట్టగాల్చి మీద వేయడానికి కేసీఆర్ను, టీఆర్ఎస్ను, హరీష్ రావు గారిని బదనాం చేయడం కోసం కేసులను అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లుంటే సిట్ ఫార్మేషన్, సెకండ్ సిట్ ఫార్మేషన్ ఈజ్ నాట్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రి తెలవకుండా హోంమంత్రి ఆయన దగ్గరే ఉంటుంది. ఆయనకు తెలవకుండా సిట్ వేసిండ్రు అని చెప్పని పేపర్లో వార్తలు వచ్చినాయి కదా. మీరు చెప్పురి, మరి ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నాడా, లేకపోతే పరాచకాలు ఆడుతున్నారా? పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటాడు. ఆమె రైట్ అన్నా? కూర్చుంటాడు కదా. మరి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చున్నాడు, అక్కడ కూర్చున్న ఆఫీసర్లను ఇంకెవడేస్తున్నాడు మరి సిట్ చెప్పురి? హూ ఈజ్ రన్నింగ్ దిస్ గవర్నమెంట్? ఈజ్ పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రన్నింగ్ దిస్ గవర్నమెంట్, ఆర్ చీఫ్ మినిస్టర్ రన్నింగ్ దిస్ గవర్నమెంట్, ఆర్ ద క్యాబినెట్ రన్నింగ్ దిస్ గవర్నమెంట్? ఎవడు రన్ చెప్తాడు? సిట్ ఫార్మేషన్ ముఖ్యమంత్రికి తెలియదట. ఇలా జోక్ చూడరు. ఇలా ఎలకతోలు ఎంత రుద్దినా నలుపే కానీ తెలుపు కాదని చెప్పని అంటారు కదా. అట్లా రియల్ ఎస్టేట్ మనస్తత్వం ఉంది కాబట్టి అన్ని రియల్ ఎస్టేట్, ప్రతి కార్యాలయం రేపు ఐటీ కంపెనీలు అన్నీ కూడా రియల్ ఎస్టేట్ కార్యాలయాలుగా మారిపోతేమో. జాగ్రత్త అన్న మీరు, మన పిల్లలకు ఉద్యోగాలు కూడా పోతేమో. టీ హబ్ రేవంత్ రెడ్డి, కేటీఆర్ గారు ఒక మహోన్నతమైన ఆలోచనతోటి ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పని, అదొక ఇంక్యుబేషన్ సెంటర్గా మారాలని చెప్పని, యూత్ను, ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఎవరైనా దే బికమ్ ఎంటర్ప్రినర్స్ అనుకున్నటువంటి వాళ్లకు అన్ని రకాల సహాయ సహకారాలు ఉండాలని చెప్పని ఒక ఇంక్యుబేషన్ సెంటర్ మాదిరిగా, ఒక ఎంటర్ప్రినర్షిప్ హబ్, ప్రమోషన్ హబ్ మాదిరిగా టీ హబ్ పెట్టి దాంట్లో అక్కడికి వెళ్ళి మిసైళ్ళ తయారీ, రాకెట్ల తయారీ కూడా అవుతున్నట్టుగా మనం చూసినాం. మనం దాన్ని అదేంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ కదనా, రిజిస్ట్రేషన్ ఆఫీస్, రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు కాబట్టి మంచి అద్దాల బంగ్లా కావాలనుకునేమో పెద్ద మనిషికి దాన్ని మార్చాలని ప్రయత్నం చేసిండ్రు. అది ఒక పేపర్లో వచ్చింది, జీవో వచ్చినా ఖండిస్తున్నారు. మేము చేయలేము, మేము మా నిర్ణయం మేము విత్డ్రా చేసుకుంటున్నాము, అసలు మేము నిర్ణయమే తీసుకోలేదని చెప్పారంటున్నారు. సార్, ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయండి సార్. పొద్దున్న లేస్తే కమిషన్లు, దోపిడీ, టెండర్ మ్యానిపులేషన్స్, సంచులు నింపుకొనడు. ఇక స్విస్ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసిన పేపర్లో వచ్చింది. అలా ఏదో పేపర్లో చూసిన 1000 కోట్లట ఏదో. ఇదే కాదు కదా పరిపాలన అంటే. దయచేసి నేను బట్టి విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు పరిపాలన పైన పట్టు సాధించండి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయండి. 3 ఏళ్ల ఇంకా కాలపరిమితి ఉన్నది. ఈ అడ్డమైనటువంటి ఒక విచ్ హంటింగ్కు, విండిక్టివ్ హెరాస్మెంట్లు పక్కన పెట్టి ప్రజలకు అవసరమైనటువంటి ఒక రీతిలో, ప్రజలకు ఉపయోగమయ్యేటువంటి ఒక రీతిలో పరిపాలన చేయాలని చెప్పి నేను కోరుతున్నా. 10 ఏళ్ళు కావాలంటున్నావనా? ఏమంటున్నాడన్నా? నేను ఇంకా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇక దేవుడు తలిస్తే ఎవరు ఎక్కడ ఉంటారో అదంతా భగవత్ సంకల్పం. డెమోక్రసీలో ప్రజలే దేవుళ్ళు, వాళ్ళు ఎవరు కోటేసి ఎవరు మెచ్చితే ఉండాలనుకుంటున్నావు. ఉండాలనుకున్నాడు ఎట్లుండాలన్నా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, చాలా సోయితో పనిచేయాలి కదా. కుర్చీ ఏం కుర్చీ అది? ఆ కుర్చీ మీద కూర్చున్నోడికి చాలా ఒంట్ల వెన్నుపూసల బలం ఉండాలా, నరాన ఒక కాన్సన్ట్రేషన్ ఉండి పనిచేయాలా. ఇష్టం వచ్చినట్టు దోపిడీ కోసమే పనిచేసి ప్రజాపాలన, పబ్లిక్ పాలసీ, ఒక్క పాలసీ వచ్చిందా అన్న ఈ 2 yearsలో? మీరు అన్నోడు అడుగుతలేరు. వచ్చిన బాధ ఏంటంటే మాకేమో కొంచెం తెలిసి తెలియక మేము తక్కువ అడుగుతాం. అన్ని తెలిసిన జర్నలిస్టులు మీరు అడుగుతలేరు. 1 public policy on any department has it come today? Education, health, industry, employment, rural development, urban development. Was there 1 policy? ఏం పరిపాలన?
10 ఏళ్ళు అది కావాలా 10 ఏళ్ళు కావాలని చెప్పని అంటున్నాడు. ఏమంటారు కదా, కూట్ల రాయి తీయలేనమ్మా ఏట్ల రాయి తీసినా అని చెప్పని అంటున్నాడు. ఉన్న 3 ఏళ్ళు పరిపాలించక